RTI Live News. Ask for right. తమ్మపేట బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ పార్టీ కార్యాలయం గురించి ఎన్నో ఏళ్లుగా కార్యాలయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అనుకోని రీతిగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు శ్రమించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పార్టీ ఎజెండా ఒకటే, నిరుపేదలకు సహాయం చేయడం కొరకు ఈ పార్టీ అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటుంది. సిద్ధాంతాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేయని పార్టీ ఈ పార్టీ. డబ్బులు దాచుకోవాలి, మెడలు కట్టాలి, కార్లలో తిరగాలి అనే సిద్ధాంతాలు కలిగిన పార్టీ కాదు, పేదలకు అండగా నిలబడే పార్టీ అని ఆయన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పండూరి వీరబాబు, పార్టీ నాయకులు, నాయకురాలు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అట్లా పార్టీ నాయకత్వం మీదుగా కూడా పదుల సంఖ్యలో కేసులు పెట్టి నెల కొద్దిగా జైల్లో ఉన్నప్పటికీ కూడా మనం ప్రజల కోసమే జీవించాలి. మార్క్స్ ఎంగిల్స్ ఏదైతే చెప్పారో పేద ప్రజల రాజ్యం రావాలనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉంది. ఒక మన మండలమే కాదు, టోటల్గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 లక్షల ఎకరాల పోడు భూములకు నాయకత్వం ఇచ్చాం. అట్లాగే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూముల్ని పేద ప్రజలకు పంచాం. అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కోసం పోరాడి ఇళ్లు సాధించి గ్రామాలను కూడా నిర్మించుకోవటం అనేటువంటిది జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పోరాటాల చరిత్ర కలిగినటువంటి మన పార్టీ సిపిఐఎంఎల్ మాసలైన పార్టీ. ఈ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మనకు సెంటర్లో మనకొక షెల్టర్ అనేటువంటిది కావాలి, మనకొక ఆఫీస్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి అని గత 10 సంవత్సరాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా ఏనాడుగా కూడా మనం పార్టీ నాయకుల కోసమో, లేదా పార్టీ నాయకత్వం కోసమో, లేకపోతే సొంత ఆస్తులు పెంచుకోవడం కోసమో, లేదా ప్రజలను అడ్డం పెట్టుకొని ఇతరులని బ్లాక్మెయిల్ చేసేసి మనం బాగుపడటం కోసం ఎప్పుడుగా కూడా పనిచేయలేదు. ఆనాడు అనేక మంది ఈ ప్రాంతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓలుగా, ఆర్ఐలుగా, డిప్యూటీ ఎంఆర్ఓలుగా, కలెక్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళుగా కూడా మన పార్టీ అంటే చాలా గౌరవంతో ఉండేటువంటి వాళ్ళు. ఆనాడు మనం ఏనాడు కూడా మాకు పార్టీ ఆఫీస్ స్థలం కావాలని చెప్పేసి అంటే వాళ్ళే స్వచ్ఛందంగా చూపించేటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా మనం ఏనాడు కూడా అట్లా ఆశించినటువంటి పరిస్థితి మన పార్టీకి ఉన్నది. అట్లాగే మన ఇల్లెందు ప్రాంతంలో గుమ్మ నరసయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఏదైతే మన ఆఫీసు షెల్టర్ కోసం మనం ఎట్లాంటి టెక్నాలజీ ఉపయోగించుకున్నామో ఆయన ఈనాటికి కూడా అదే కుటుంబంలో ఉంటా ఉన్నాడు, అదే ఇంట్లో ఉంటా ఉన్నాడు. ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనో, లేకపోతే మన పంచాయతీ ప్రెసిడెంట్ అయితేనో, మండల ప్రెసిడెంట్ అయితేనో ₹1,00,00,000 సంపాదించుకొని కారులో తిరుగుతున్నటువంటి ఈ రోజుల్లో 5 సార్లు అంటే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి కమ్రేడ్ గుమ్మ నరసయ్య గారు ఈనాటిగా కూడా మనలాగానే ఆయన జీవన యొక్క విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ పోవాలన్నా మనకులాగానే బస్సు ఎక్కుతాడు, మనకులాగానే రైలు ఎక్కుతాడు, మననే ఓట్లో ఏ అన్న పిలిచినా, ఏ అక్క పిలిచినా అక్క మీ ఇంటికి అన్నానికి వస్తానని చెప్తారు తప్ప లగ్జరీగా నేను ఎమ్మెల్యేని, నేను మాజీ ఎమ్మెల్యేలు కాబట్టి నేను అద్దాల మేడలలో పోవాలా, నల్ల అద్దాల ఓట్లో పోయి తినాలనేటువంటిది ఏనాడుగా కూడా ఆయన ఆశించినటువంటి. కానీ ఆయన మొత్తం ఆయన సర్వీస్ అంతా పార్టీ కోసమే సర్వీస్ చేసినటువంటిది ఉంది. ఆయన పార్టీ కోసమే పాటుపడ్డటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుల నాయకత్వంలో మన పార్టీ పనిచేస్తున్నటువంటిది. అట్లా మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కలు అన్నలందరిగా కూడా మన యొక్క పార్టీని ఆదరించేసి మనకు కూడా షెల్టర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అని అక్కలాంటి వాళ్ళు ఈ యొక్క షెల్టర్ ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దాని అక్కకి మనం ప్రత్యేకంగా మన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. మనం ఎవరు కాబట్టి ఎమ్మెల్యే పార్టీ ఆఫీసు మనకు సంబంధం అనేది లేదు అనేటువంటిది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా మన పేదలు. మన పార్టీ పేదల పార్టీ, మన పార్టీ పేదల కోసం పనిచేస్తున్నటువంటి. ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని గొప్పలు చెబుతున్నప్పటికీ కూడా, ఎంతో అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా, మేము ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నాం, ఆకలి లేకుండా చేస్తున్నాం అని చెప్పేసి అని గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారు. నరేంద్ర మోడీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దగ్గర కాక అందరు కూడా చెబుతూ ఉన్నారు. చెప్తూనే వాళ్ళే చెబుతున్నారు. మొత్తం భారతదేశంలో 144 కోట్ల మంది జనాభా ఉంటే 80 కోట్ల మంది మేము ఉచితంగా బియ్యం ఇస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు మరి వాళ్ళు చెప్పేటువంటి అభివృద్ధికి, వాళ్ళు ఇచ్చేటువంటి ఈ 80 కోట్ల మందికి ఇచ్చేటువంటి బియ్యానికి ఎలాంటి సంబంధం ఉందో, ఎంత అభివృద్ధి అయిందో మన భారతదేశం అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకని ఇప్పటిగా కూడా మన దమ్మపేట ప్రాంతంలో ఉండటానికి నీళ్ళు లేనటువంటి వాళ్ళు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు, రోడ్ల మీద ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా మొత్తం మన మండలమా, మన జిల్లానా, మన రాష్ట్రం అనేది కాకుండా ఇవాళ టోటల్గా లక్షలాది మంది కష్టజీవులు వాళ్ళు
రెక్కాడిన డొక్కాడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళందరూ కాబట్టి వాళ్ళ రోడ్ల మీద డేరాలు వేసుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన పార్టీ దానికోసం పనిచేస్తుంది కాబట్టి మనందరం కూడా ఒక కుటుంబంలాగా, ఒక కుటుంబం బిడ్డల్లాగా, అన్నదమ్ముల్లాగా, అక్కజల్లెల్లాగా మన అందరం కలిసి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం, హక్కుల కోసం, ఇళ్ల స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం, వృద్ధాప్య పెన్షన్ల కోసం, వీటన్నిటి కోసం కూడా మనం నిరంతరం కూడా మనం ఉద్యమాన్ని చేసుకోవడం కోసం మనకు ఒక షెల్టర్ అనేటువంటి ఉండాలని దాంతో మనం యొక్క దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరు అందరూ కూడా అదా భావించుకోండి, ఇదంతా మన ఇల్లు, ఇది మనది అనేటువంటిది మీరు అందరూ కూడా క్లోనప్ చేసుకొని మీ యొక్క సహాయ సహకారాలు మన పార్టీకి ఎప్పుడుగా కూడా ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.